హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే నేను పొద్దున్న టిఫిన్ చేసుడుతోటి ఇంకా స్టార్ట్ చేసిన. ఇంకా ఏదో చెప్పాలి, ఎన్నెన్నో మాట్లాడాలనుకున్నా. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఏం అర్థమైతలేదు. ఈరోజు అయితే నా జర్నీ గురించి నేనే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 సంవత్సరాలు. ఒక్కొక్కరికి 6 నెలలకే, 3 నెలలకే, సంవత్సరానికి 2 సంవత్సరాల కన్నా సక్సెస్ అయిందని చెప్తా ఉంటారు వీడియోస్లలో. నాకు కూడా అట్లాంటి ఒక రోజు రాకపోతుందా అన్న ఒక చిన్న ఆశతోటి అయితే ఇన్ని రోజుల కానుండి వీడియోస్ అయితే తీస్తున్నాను. కానీ నాకు ఈ మధ్యలో అయితే ఇంకా పెట్టాలనిపించలేదు వీడియోస్ కూడా. ఎందుకంటే ఇంకా వ్యూస్ రావట్లేదు లాంగ్ వీడియోస్కి. సబ్స్క్రైబ్స్ కూడా లాంగ్ వీడియోస్కి అయితే అత్తలేరు అన్నమాట. ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే అత్తురు, కానీ ఇంకా మనకు లాంగ్ వీడియోస్కి అత్తని మనకు వాచ్ టైం అనేది అవుతుంది కదా. ఇంకా ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో అయితే నాకు 1000 ఇంకా ఎక్కువనే ఉండే వాచ్ టైం. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను. పెట్టకుండా ఉండేసరికి ఆ వాచ్ టైం అంతా మొత్తం పోయిందన్నమాట. ఇంకా మళ్ళా దాన్ని రికవర్ చేయడానికి నాకైతే తల ప్రాణం తొక్కస్తుంది. నిజంగా చెప్తున్నా, మీరేమనుకుంటారో ఏమో తెలియదు. కానీ అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఒక్కొక్కసారి రోజు రోజుకి. కానీ కొందరు వీడియోస్ చూసి పెట్టాలన్న మోటివేషన్ అనిపిస్తుంది. నాకు నేను సెల్ఫ్గా మోటివేషన్ చేసుకుంటున్నా. కానీ ఇప్పుడు యూట్యూబ్ అంటే చాలామంది యూట్యూబర్స్ అంటే చాలామంది వస్తుర్రు కదా యూట్యూబ్గా, ఇన్స్టాలో, యూట్యూబ్లో ఇంకా మంచి మంచి కంటెంట్లతోటి వస్తుర్రు. నా కంటెంట్లో ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ ఏమవుతుందో మిస్టేక్ నాకైతే తెలుస్తలేదు. అంటే ఎవరైనా కామెంట్ చేసి ఇట్లా వేయండి అట్లా వేయండి అని చెప్తేనేమో అర్థమవుతుంది. ఇంకా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మా పిల్లలు ఇంకా చిన్నగా ఉండే. వాళ్ళని చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ, నేనైతే పెద్దగా చదువుకోలేదని మీతో షేర్ చేసుకున్నా. నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను బాగా ఏం చదువుకోలేదు, చదువుకుంది 6th వరకు. ఇంకా నాకు ఏంటిది ఏం కథ అని ఏం తెలియదు కదా. ఇంకా 1కి 2 సార్లు, 1కి 3 సార్లు నేర్చుకుంటూ చాలా చాలా కష్టంగా అయితే చేశాను. కష్టంగా ఇష్టంతో చేశాను. అంటే చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, ఎట్లా అయింది ఎడిటింగ్, ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుంది ఎట్లా అని ఈజీగా ఉంటుంది. ఇంకా నాకు అర్థం కానీ సగం సగం అర్థమై సగం సగం అర్థం కానీ నేను వీడియోలు తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ చాలా అంటే చాలా కొన్ని సార్లు లేట్ నైట్ అయ్యేది. కొన్ని సార్లు ఇంకా సపోర్ట్ చేసినట్టు చేసేవాడు. అంటే సపోర్ట్ చేస్తాడు, ఇప్పటికి కూడా చేయడానికి కాదు కానీ వ్యూస్ ఏం వస్తలేవు కదా, సబ్స్క్రైబర్స్ వస్తలేరు. ఎందుకు అవసరమా నీకు ఈ లేట్ నైట్ దాకా వాయిస్ ఓవర్ ఇచ్చుడు, వాయిస్ ఓవర్ అంటావు, వీడియో అంటావు, ఎడిటింగ్ అంటావు, అదంటావు ఇదంటావు అని ఒక్కొక్కసారి ఇంకా కోపం కూడా చేసేటోడు. అంటే మన కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తేనేమో తన కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది అనుకొని ఇంకా అనుకోను. కానీ అట్లా కాదు కదా. ఇంకా అప్పుడు పిల్లలు చిన్నగా ఉండట్లో ఇంకా కష్టం అయిపోయేది. పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ చాలా ఇబ్బంది అయ్యేది. కానీ అంత కష్టమైనా సరే నేను ఇష్టంగానే పెట్టేదాన్ని. వీడియోస్ తీసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఇష్టంతో నేర్చుకునేదాన్ని. లేట్ నైట్ అయినా ఏదైనా సరే యూట్యూబ్లలో వీడియోస్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి చాలా చూసేదాన్ని. ఇంకా మా ఆయన ఫోన్లో పెట్టుకొని ఎడిటింగ్ ఎట్లా వేయాలి, ఎట్లా అది అవన్నీ చూసుకుంటూ నా ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేసేదాన్ని ఇష్టంగా. కానీ ఇప్పుడు నిజంగానే కష్టంగా అనిపిస్తుంది. అసలు వీడియోస్ పెట్టాలంటే నాకు నిజంగా ఎన్ని వీడియోస్ పెట్టినా మనకు అదృష్టం లేనిది, ఎన్ని వీడియోస్ పెట్టినా మనకు లక్ లేనిది ఏది కలిసి రాదు కావచ్చు. నిజంగా అందరు వీడియోస్ వైరల్ అయ్యి అందరు సక్సెస్ అయ్యారు అనుకుంటాం. వాళ్ళు కూడా కష్టపడితేనే అక్కడి వరకు వచ్చి ఉంటారు. కాకపోతే వాళ్ళకు లక్కీ వీడియో అనేది తాకుంటుంది. ఇంకా నాకు అది అసలు ఉందో లేదో అనిపిస్తుంది నాకైతే. ఇన్ని వీడియోస్ పెట్టినా ఇన్ని చేసినా కూడా లక్ ఉన్న వీడియో నాకు ఉందో లేదో పెట్టుడు అవసరమా. ఇంకా కొన్నిసార్లు చుట్టాలల్లో పోతే వీడియోస్ పెడుతున్నావు పైసలు వస్తాయా, ఇంకా ఎక్కడి వరకు అయింది, సబ్స్క్రైబర్లు ఎంత అయ్యారు, ఎట్లా ఏం కథ అని అడిగితే నాకైతే ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించేది. అసలు ఏంది నేను ఎక్కడ లేని తలకాయ నొప్పి నన్ను ఎత్తికేసుకున్నానా అనిపించేది నాకు. కొన్నిసార్లు
చెప్పేదాన్ని పదే పదే అడుగుతూ ఉంటే నాకైతే ఈ అబ్బాయి ఏంది అసలు అనిపించేది. వాళ్ళు చూడరు, నేను పెట్టే వీడియోలు వాళ్ళు చూడరు. చూడరు కానీ మళ్ళీ నన్నే అడుగుతారు ఎట్లా అయింది ఏం కథ అని. వాళ్ళు మనోళ్ళు మనకే చూడకుండా లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా ఉంటే ఇంకా బయట వాళ్ళు ఎందుకు చూస్తారని అట్లా అనిపించేది నాకు. కానీ నిజంగా మనోళ్ళు మనకు ఎప్పుడు సపోర్ట్ చేయరనుకుంటా. ఎందుకంటే మన గురించి వాళ్ళకు తెలుసు. అంటే ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తుల గురించి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం అంతగా పట్టించుకోము కదా. చూసిన వాళ్ళు కొంచెం సేపు అట్లా చూసి స్కిప్ చేసేసి లేదంటే బ్యాక్ వచ్చేసేటోళ్ళు ఇట్లా కావచ్చు. ఇంకా మొత్తానికి చూడకుండా కూడా ఉండొచ్చు. ఇంకా నాకు నిజంగా అనిపిస్తుంది అసలు వీడియోస్ పెట్టడం అవసరమా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ఈ లక్ లేనప్పుడు ఎన్ని వీడియోలు పెట్టినా ఏం లాభం. లక్ ఉన్న వీడియో ఒకటి కూడా తగులుతలేదు. నిజంగా ఒకప్పుడు ఇంట్రెస్ట్గా మంచిగా ఇష్టంతో పెట్టేదాన్ని, తీసేదాన్ని. కానీ ఒక్క కామెంట్ కూడా అసలు ఇట్లా ఇట్లా వేయర్రి లేదంటే ఇది మార్చుకోర్రి, ఇట్లా చెప్పుర్రి అట్లా చెప్పుర్రి అని ఒక్క వీడియోకి కామెంట్ వస్తుందా అంటే లేదు. ఇంకా షార్ట్కి అయితే వచ్చి ఉండే. మొన్న అట్లా అమ్మమ్మకు పానం మంచిగా లేకపోతే హాస్పిటల్కి అటు ఇటు తీసుకుపోయినా కదా. ఇంకా అమ్మమ్మ ఎట్లుందని చెప్పి ఒక సిస్టర్ అయితే అడిగింది. ఆ సిస్టర్కి మరీ థ్యాంక్స్. ఇంకా అమ్మమ్మ గురించి అడిగింది. అమ్మమ్మ అయితే మంచిగానే ఉంది. ఇంకా అట్లా కామెంట్స్ వస్తే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా అడుగుతుర్రు కదా అని వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చేయడానికి ట్రై చేస్తాం. కానీ కామెంట్స్ లేక, సబ్స్క్రైబ్ లేక, వ్యూస్ లేక, వాచ్ టైం పెరగక నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిందంతా, ఇన్ని సంవత్సరాల నుంచి ఓపికగా ఉండి అసలు ఎందుకు నాకు ఇది అవసరమా అని ఇప్పుడు నిజంగా విరక్తి అనిపిస్తుంది. అసలు నాకే వీడియోస్ పెట్టాలన్నా కూడా లక్ లేనప్పుడు వీడియోస్ ఎందుకు తీయడం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అసలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే అంటే క్షమించండి ప్లీజ్. ఎవరైనా చూసినట్లయితే ఉంటే ఇప్పటికైనా ఈ వీడియో వ్యూస్ని బట్టి ఇంకా నేను తర్వాత వీడియోస్ చేయాలా దానికి ఆలోచించుకుంటాను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి ఒక వీడియో తీస్తా అనుకోలేదు నేను. అంటే ఇట్లాంటి ఒక వాయిస్ ఓవర్ ఒక వీడియోకి ఇస్తా అనుకోలేదు నేను. ఎందుకంటే నేను కూడా నాకంటూ ఒక రోజు రాకపోతుంది. ఆ రోజు నేను కూడా కెమెరా ముందు మంచిగా కూర్చొని నేను పడ్డ కష్టాలు, నేను పడ్డ శ్రమ అంతా, నా సక్సెస్ అన్నీ చెప్దాం అనుకున్నా. కానీ అది అయ్యేటట్లు లేదు. అందుకే ఇట్లా నాకు బాధ అనిపించింది. మీతో షేర్ చేసుకుందాం అనుకోని ఇంకా చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మీకు నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే లైక్ చేయండి నా వీడియోకి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఎందరో పెద్ద పెద్ద ఛానల్కి సపోర్ట్ చేస్తుర్రు. నాది చిన్న ఛానల్. మీ సపోర్ట్ నాకు అందిస్తారు అనుకుంటున్నాను ఈ వీడియోతో. ఓవరాల్గా ఈరోజు వీడియో ఇదే ఫ్రెండ్స్. ఇంకా చాలా బాధతోటి వీడియో, నిజంగా అసలు ఇట్లాంటి వీడియో పెడతా అనుకోలేదు. మీకు నచ్చింది అనుకుంటాను. ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినట్లయితే ఉంటే ప్లీజ్ మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను.